మహేష్ ను మించిపోయాడు. ఖాళీ దొరికితే చాలు మహేష్ హాలిడే ట్రిప్ అంటూ ఫారెన్ చెక్కేస్తాడు. అయితే ప్రభాస్ మాత్రం షూటింగ్ ఎగ్గొట్టి మరి యూరోప్ ట్రిప్ వేసేస్తున్నాడా? రిలీజ్ లేట్ అవడానికి ప్రభాసే కారణమా? ఏడాదిలో పూర్తి కావాల్సిన సినిమా 2-3 ఏళ్లు సాగదీస్తున్నాడా? చూద్దాం. షూటింగ్ లేకపోతే మహేష్ ఇండియాలోనే కనిపించడు. దుబాయ్, యూరప్, అమెరికా ఇలా ఒక్కోసారి ఒక్కో ప్రాంతాన్ని చుట్టేస్తాడు. ఒక్కడే కాదు, ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతాడు. వారణాసి పుణ్యమాని మహేష్ పాస్పోర్ట్ను జక్కన సీజ్ చేయడంతో ఆగిపోయాడు. అయినా షూటింగ్ లేని టైంలో హాలిడే ట్రిప్తో రిలీఫ్ అవుతూ ఉంటాడు మహేష్. ప్రభాస్ ఈ మధ్య ఎప్పుడు చూసినా యూరప్లోనే ఉంటున్నాడు. మోకాలకు ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నా, సర్జరీ చేయించాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా అంతా ఫారెన్లోనే. ఇటలీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. చేతిలో 3-4 సినిమాలున్నా డేట్స్ ఇవ్వడు. ఫారెన్ నుంచి ఎప్పుడొస్తాడా, డేట్స్ ఎప్పుడిస్తాడా అని దర్శక నిర్మాతలు వెయిట్ చేయాలి. ఇలా ఒక్కో సినిమా పూర్తి కావడానికి 2-3 ఏళ్లు పట్టేస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2లో నటిస్తున్నాడు. సలార్ 2 కూడా లైన్లో ఉంది. ఇన్ని సినిమాలు పెట్టుకొని ఒక్కటి పూర్తి చేయడు. ఇక నుంచి ఏడాదికి మినిమం 2 సినిమాలతో వస్తానంటూ చెబుతాడే గాని ఆ పని ఎప్పుడూ చేయలేడు. ఫౌజీ మొదలుపెట్టి ఏడాది పూర్తయింది. ఈలోగా స్పిరిట్ స్టార్ట్ చేశారు. దర్శకుడు సందీప్ వంగ యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ను పెట్టుకుని ప్రభాస్ కోసం 2 ఏళ్లు వెయిట్ చేశాడు. ఎట్టకేలకు షూటింగ్ మొదలైంది. ప్రభాస్ జాయిన్ అయ్యాడనుకుంటే ఓ చిన్న షెడ్యూల్తో సరి. పోనీ ఫౌజీ పూర్తి చేశాడా అంటే అది లేదు. ఇక కల్కి 2 విషయానికొస్తే ప్రభాస్ లేని సీన్స్ పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. షూటింగ్ కు గ్యాప్ వస్తే ఎక్కడికి వెళ్ళినా అడిగేవారు లేరు. కానీ డేట్స్ ఇవ్వకుండా ఫారెన్ వెళ్ళిపోతాడు ప్రభాస్. పోనీ వచ్చిన తర్వాత అయినా డేట్స్ ఇస్తాడా అంటే అది లేదు. హీరోకి నచ్చినప్పుడు డేట్స్ ఇచ్చినప్పుడు షూటింగ్ పెట్టుకోవాల్సిందే. ఇలా డార్లింగ్ మూవీస్ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలీదు. ఇక రిలీజ్ గురించి అయితే ఆ ఒకటి అడగొద్దు. డేట్స్ ఇవ్వని డార్లింగ్తో ఫిలిం మేకర్సే కాదు, ఫ్యాన్స్ కోసం అలసిపోయారు. సినిమా వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ఫీలింగ్ కు వచ్చేశారు. ప్రభాస్ గురించి అంతా తెలిసినా నువ్వే కావాలంటూ నిర్మాతలు వెంటపడటం విశేషం.